నమస్తే అండి. నమస్కారం అండి. నిన్న జంతర్ మంతర్లో సిజేపీ ధర్నాలో ప్రకాష్ రాజ్ గారు కూడా నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడ కనిపించలేదు. దాని చెప్పారు ఆడు షోపుటప్ చేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇది కాక్రోచ్ జనతా పార్టీ కాదు, అది దేశానికి పట్టిన చీడపురుగుల పార్టీగా తయారైంది. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ యువతరం గురించి ఆలోచిస్తూ ముందుకెళ్దామని చెప్పి వేళ రాజకీయ రంగు పులుముకుని వేళ కాంగ్రెస్ పార్టీగా అవతరించి తర్వాత శివసేన పార్టీగా రూపాంతరం చెందింది. ఏదేమైనా దేశాన్ని అస్థిరపరచాలని, దేశాన్ని నాశనం చేయాలనేటటువంటి వ్యక్తులంతా కూడా ఒక చోట చేరి దేశాన్ని అధపాతాలను తొక్కేయాలనే ఆలోచనలో వెళుతున్నట్టుగా కనపడుతుంది తప్ప ఇది యువతరానికి మార్గదర్శకత్వం వహించే పార్టీలాగా ఏం కనపడట్లేదు. నిజంగా ఈవేళ మనం మాట్లాడితే మన దేశం ఒక అత్యున్నత స్థానంలో ఈవేళ ముందుకు పరిగెడుతున్న తరుణంలో దేశాన్ని ఎలాగైనా నాశనం చేయాలని ఇతర దేశస్తులు పన్నాగం పని చేస్తున్నట్టుగా ఈ కార్యక్రమాలు కనపడుతున్నాయి. కానీ ఇది యువత భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కనపడతలేదు. దుర్మార్గులు, దుష్టులు, నీచులు, దరిద్రులు ఆ పోరాటంలో పాల్గొని మన దేశ సంస్కారాన్ని, సాంప్రదాయాన్ని, మన దేశ సార్వభౌమాధికారాన్ని కూడా ధిక్కరిస్తూ ముందుకెళ్తున్నారు. ఇలాంటి దరిద్రులంతా కూడా ఆ కాక్రోచ్ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తున్నారు. ఇది పోరాటం కాదు, దేశాన్ని నాశనం చేసేటటువంటి ఓ వికృత రూపం. ఏం సంబంధం ఏముంటుందండి? వెధవలు దేశాన్ని నాశనం చేద్దామన్నటువంటి వెధవలంతా కూడా ఒక చోట గుమ్మకూడతారు. ఎందుకు? దేశం బాగుపడడం వాళ్ళకి ఇష్టం ఉండదు. దేశం ఎప్పుడు కూడా అల్లకల్లోలంగా ఉండాలి, అస్థిరతపరుస్తూ ఉండాలి, నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉండాలి, దేశం ఎదగడానికి వీలు లేకుండా ఉండాలి, ఎప్పుడు కూడా కాళ్ళ కింద చెప్పుల్లా పడి ఉండాలి యువత అని చెప్పి ఆలోచించేటటువంటి ఎదవలంతా కూడా వేళ కాక్రోచ్ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తున్నారు. వేళ ఎంతో అద్భుతమైన ప్రణాళికలు వేసుకుంటూ మన ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం ఎంతో అద్భుతమైన ప్రణాళికలు వేసుకుంటూ ముందుకెళ్తుంది. దేశాన్ని నంబర్ 1 స్థానంలో నిలపాలనే ఆలోచనతో ముందుకెళ్తుంటే దాన్ని ఎలాగైనా నాశనం చేయాలని చెప్పి ఇతర దేశస్తుల ఫండింగ్ చేసి మన దేశం మీద ఎవరైతే పగబట్టారో, మన దేశాన్ని ఎవరైతే నాశనం చేయాలని చూస్తున్నారో, మన దేశ సాంప్రదాయాన్ని, సంస్కృతిని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారో అలాంటి రాక్షసులంతా కలిపి ఇవాళ మన దేశం మీద పడి ఈ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో మన దేశాన్ని నాశనం చేయడానికి ముందుకు వస్తున్నారు. మరి అదే చెప్తున్నాను కదా, వాడు ఎక్కడా ఉండడు. సోషల్ మీడియాలో కనిపడి ఏవేవో మాటలు, పనికిమాలిన మాటలు మాట్లాడి ఎదవలాగా మాట్లాడేసి వాళ్ళ కుర్రోళ్ళందరినీ రెచ్చగొట్టేసి వెళ్ళిపోవడం. ఇంతమందికి దెబ్బలు తగిలాయి కదా. ప్రకాష్ రాజ్కి ఎందుకు దెబ్బలు తగలేదు? కారణం ప్రకాష్ రాజ్ అనేవాడు ఉసుగొలిపాడు, వాళ్ళని ప్రేరేపించాడు, ముందుకెళ్ళి పార్లమెంటు అత్యున్నత స్థానం పార్లమెంట్లో చొరబడి విధ్వంసం సృష్టించండి అని చెప్పేసి వాళ్ళకి పురమాయించి వెళ్ళిపోయినట్టుగా కనపడుతుంది. ఏదేమైనా వేళ దేశం, మన దేశం సురక్షితంగా ఉండాలి, మన దేశం భద్రతగా ఉండాలంటే ఈరోజు ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. మీ బిడ్డలు ఏ పార్టీ తరఫున అక్కడ పోరాటం చేయడానికి వెళ్తున్నారు, మన దేశం నాశనం చేయడానికి వెళ్తున్నారు, మన దేశాన్ని నాశనం చేయడానికి వెళ్తున్నారు, అది గుర్తుంచుకుని మీ బిడ్డల్ని మీరు రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈవేళ ఉగ్రవాదుల కంటే హీనంగా, దుర్మార్గంగా దేశాన్ని నాశనం చేసే వారితో కలిసి మీ బిడ్డలు కూడా వెళ్తున్నారు. మీ బిడ్డలు జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. విజేత దయాని ఇంకో అబ్బాయి అయితే వాళ్ళిద్దరు కూడాను ఆ ప్రొటెస్ట్లో లేరు. తర్వాత చూస్తే ఇక్కడ స్టూడెంట్లు దెబ్బలు తింటుంటే వాళ్ళు ఒకటి మాల్లో తిరుగుతున్నాడు, వాడికి పోయి వేరే అంటే కెమెరామెన్ అంటే మీడియా వాళ్ళు పోయి అక్కడ స్టూడెంట్లు దెబ్బలు తింటుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే నవ్వుతున్నాడు ఆయన. అటుపక్క ఇంకోటేమో పోయి సెలబ్రిటీలతో ఫోటోలు దిగుతున్నాడు. ఇంకా నెక్స్ట్ అరుంధతి రాయ్ అని చెప్పి ఎవరైతే ఈ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్లు వీళ్ళందరూ కూడా ఆ టైంలో స్టూడెంట్ అంతా దెబ్బలు తింటుంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? అసలు నార్మల్ టైంలో వచ్చి అందరూ ఇంత ఇచ్చేసారు, ఆ టైంలో ఎక్కడికి వెళ్ళారు? మరి అదేగా చెప్తున్నాను, కుర్రోళ్ళని ప్రేరేపించి డ్రగ్గు తిన్న కోతుల్లాగా తయారు చేసి ముందుకు వదులుతున్నారు వీళ్ళు. ఖచ్చితంగా ఇక్కడ ఏదో లోపం జరుగుతుంది, మన దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా నిశ్చితంగా గమనించాలా. ఖచ్చితంగా వేళ లాఠీ చార్జ్ జరిగింది, చిన్న చిన్న పిల్లలకు దెబ్బలు తగిలే, ఆడబిడ్డల మీద చేతులు వేశారు, కాళ్ళు వేశారని ఇలా మాట్లాడకుండా ఒక్కసారి ఆలోచించండి. మన దేశ ప్రతిష్టను, గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది, ఈ కాంగ్రెస్ పార్టీ అలాగే శివసేన పార్టీలందరూ కలిపి చేస్తున్నటువంటి దుర్మార్గం, అలాగే మన దేశాన్ని నాశనం చేయడానికి సిద్ధపడుతున్నటువంటి ప్రకాష్ రాజ్ లాంటి కుసంస్కారులు కూడా ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. ఖచ్చితంగా మనందరం కూడా వారిని నిలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఢిల్లీలో ఆల్రెడీ ఒక 1 month 1.5 month
నుంచి ఆ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ 1 month 1.5 months అప్పుడు ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ రాలేదు ఏం చేయలేదు, కానీ కరెక్ట్గా పార్లమెంట్ మీద అటాక్ చేసే టైంకి ఆయన ఎందుకు వచ్చింది? చెప్తున్నాను కదండి, మన దేశం బాగుండడం వాళ్ళకి ఇష్టం ఉండదు, మన దేశం నాశనాన్నే కోరుకుంటారు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఈవేళ మన దేశంలో అక్కడెక్కడ తప్ప ఎక్కడ కనిపించకుండా పోయింది. ఎందుకంటే తరతరాలుగా మన దేశాన్ని నాశనం చేద్దామన్నకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ రెండూ ఒక్కటే. కాబట్టి వీళ్ళంతా కలిపి మన దేశ నాశనాన్ని కోరుకుంటున్నారు, మన బిడ్డల భవిష్యత్తును నాశనాన్ని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మన బిడ్డల చావుల్ని కోరుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఈవేళ అక్కడ ఏదైనా అలజడి జరిగి ఏ ఫైరింగో జరిగితే మన బిడ్డలు చనిపోతే ఎవరిది బాధ్యత? కాబట్టి మన బిడ్డలను మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఆ కాక్రోచ్ జనతా పార్టీ చెప్పిన విధంగా కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా కానీ మీ పిల్లలు ధర్నాలో పాల్గొనకుండా చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ఈ దుర్మార్గమైన ఆలోచనల, ఈ దుర్మార్గమైన మనుషుల నుంచి మన బిడ్డలను మనం కాపాడుకోవాలా. కాక్రోచ్ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి మన దేశాన్ని మనం రక్షించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, ఏదైతే ఎఫ్సిఆర్ఏ ఏదైతే బిల్ ఉందో ఆల్రెడీ 20,600 లైసెన్స్ క్యాన్సిల్ చేసింది బీజేపీ గవర్నమెంట్. అందులో 2 ఎఫ్సిఆర్ఏ ఏవైతే లైసెన్స్ ఉన్నాయో అవి సోనం బ్యాచ్ ఉంది, మిగతా కూడా ఇంకా చాలా మంది ఉన్నాయి, అది లెఫ్టిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నాయి. అయితే లెఫ్టిస్ట్ లాబీలు ఎంతమంది ఉన్నా మొత్తం ఒక దగ్గరికి అయ్యేది. అంటే కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం ఉంటే ఇవి అంటే ఫారెన్ ఫండింగ్ ఏదైతే ఉందో ఆగిపోయి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బీజేపీ నింపి ఈ ఫారెన్ ఫండింగ్ మొత్తం రివర్స్ తెచ్చుకునే ఇది ఉందని చెప్పేసి అయితే బయట మరి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు చేసి ఇవాళ మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఈ ఆలోచనలన్నీ పసిగట్టినటువంటి మన భారత ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళని నిలువరించాలా. బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. కాబట్టి ధర్నా ఎందుకండి? ఇప్పుడు ఆ ఏ పేపర్ అయితే లీకేజ్ అయిందో సంబంధిత అధికారులను సస్పెండ్ చేశారు, జైల్లో వేసే వాళ్ళని జైల్లో వేశారు, మళ్ళీ కూడా ప్రవేశ పరీక్ష పెట్టారు. ఇన్ని జరిగినా సరే ఇంకా ఏదో చేయాలని, దేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్న వీళ్ళందరికీ కూడా సరైన గుణపాఠం, ఆ పార్టీని ఎవరు నమ్మకండి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాక్రోచ్ పార్టీ రెండూ కలిసి దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయో వాళ్ళ ధర్నాకి మీ బిడ్డల్ని మీరు పంపించకండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చచ్చి ఆ యదవ గురించి మాట్లాడటం కూడా వేస్ట్. దేశాన్ని గౌరవించినటువంటి వాడు, మనిషిని గౌరవించినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడు ప్రకాష్ రాజ్. ఎవడైనా సరే మనిషిగా పుట్టినందుకు మనిషిని గౌరవించుకుంటూ, మనిషిగా పుట్టినందుకు మన దేశాన్ని మనం గౌరవించుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప ఇలాంటి వెధవల వల్ల మన దేశం నాశనం అవుతుంది. ఖచ్చితంగా మన బిడ్డల భవిష్యత్తు నాశనం అవుతుంది. తస్మాత్ జాగ్రత్త.